అందరికి నమస్తే. చరిత్ర భవిష్యత్తుకు పునాది. చరిత్రనే మనల్ని ముందుకు నడిపిస్తుంటుంది. మన గత చరిత్రనే మనల్ని ముందు మనకయ్యే పరిచయాలు, లేకపోతే మన వ్యవహారము, ముందు మనం అందుకునే విజయాలు, లేకపోతే అంతా కూడా మన హిస్టరీ, మన చరిత్ర మీద ఆధారపడి ఉంటుంది. చరిత్ర ఒకటి చింపేస్తే చినిగేది కాదు, తుడిపేస్తే తుడిచిపోయేది కాదు. కానీ ఈ కొత్త ప్రభుత్వం ఎందుకో తెలంగాణ చరిత్రను తుడపాలనుకుంటుందా అన్న అనుమానాలు క్రియేట్ అయ్యే విధంగా వ్యవహరిస్తున్నది. ఎందుకంటే వెబ్సైట్స్ ఉన్నాయి, కొన్ని వెబ్సైట్స్. ఏం వెబ్సైట్స్ ఇవి? రాష్ట్ర చరిత్రకు సంబంధించిన వెబ్సైట్ ఇది. రాష్ట్ర చరిత్ర అంటే ఏముంటుందంటే తెలంగాణ పూర్వకాలం నుంచి నాటి నుంచి రాష్ట్ర ఏర్పాటు వరకు సంక్షిప్తంగా రాష్ట్ర చరిత్ర సమాచారాన్ని పొందుపరుస్తాడు. అంటే అసలు ఎప్పటి నుంచి ఏం జరిగింది, తెలంగాణ ఉద్యమం ఉత్తగా టైంపాస్కు లేకపోతే ఎవరికి పని లేక జరగలే. 1969 చచ్చిపోయారు, 2009 నుంచి మళ్ళీ చచ్చిపోయినారు, ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు తిరిగి రామని తెలిసి ఆత్మహత్యలు చేసుకున్నారు మన బిడ్డలు. తెలంగాణ ఉద్యమం చరిత్ర చాలా గొప్ప చరిత్ర. ఏదో తుపాకులు పట్టుకొని తిరుగుతున్నాం, లేకపోతే ఎన్నో 4 ధర్నాలు చేస్తే రాలే. అదొక హిస్టరీ. దేశంలో ఇంకెక్కడన్నా ఎవరైనా ఏదైనా ఒక హింస లేకుండా ఉద్యమం చేయాలంటే మన తెలంగాణ ఉద్యమం ఒక అడ్రస్, కేర్ ఆఫ్ అడ్రస్. మన తెలంగాణ ప్రజల పోరాట పటిమ, మనలో ఉండే ఒక కసి, అవన్నీ కూడా ఉద్యమం ద్వారా మనం చూపించినాం. అట్లా తెలంగాణ వచ్చింది. ఉత్తగా 4 మాటలు మాట్లాడితే ఎవరో ఏదో చేస్తే రాలే. అట్లాంటి చరిత్ర ఉన్న వెబ్సైట్ని తెలియకుండా చేసినారు. ఎందుకు? ఆ తెలంగాణ చరిత్ర ఉన్న ఇంకో రిక్వెస్టెడ్ పేజ్ నాట్ ఫౌండ్. తెలంగాణ చరిత్ర ఈ తరాలకు తెలియవద్దు అనుకుంటుంది. ఇది గవర్నమెంట్ వెబ్సైట్, ఇది ప్రభుత్వాన్ని కాదు. తెలంగాణ ప్రభుత్వాన్ని, ప్రైవేట్ కాదు. తెలంగాణ స్టేట్ పోర్టల్. గవర్నమెంటే ఇక్కడైనా అంతే. ఇప్పుడు మనకు చిన్న చిన్న రాష్ట్రాలు చాలా ఏర్పడ్డాయి. ఛత్తీస్గఢ్ వాళ్ళ ప్రభుత్వ వెబ్సైట్లకు పోండి, అంతకుముందు పరిస్థితి ఏంది, అసలు ఎందుకు ఛత్తీస్గఢ్ తెలంగాణ సపరేట్గా తెచ్చుకోవాల్సి వచ్చింది, దానికోసం జరిగిన పోరాటం ఏంది. ఇంకా ఎక్కడ పోయినా అన్ని రాష్ట్రాల్లోకి వెళ్ళా మన తెలంగాణ ఉద్యమం చేసి చాలామంది చనిపోతే చాలా కథలు జరిగితే అప్పుడు వచ్చింది తెలంగాణ. ఆ హిస్టరీ ఎవరికి తెలియవద్దని ఎవరు అనుకుంటున్నారు, ఎందుకు అనుకుంటున్నారు? ఈ గవర్నమెంట్, కొత్తగా వచ్చిన గవర్నమెంటు ఈ హిస్టరీని ఎందుకు చెరిపేయాలనుకుంటుంది? ఎవరి మీద కోపంతో ఏం చేయాలనుకుంటున్నారు? ఇక్కడ కేసీఆర్ మీద కోపం ఉంటే కేసీఆర్ పర్సనల్ వ్యవహారాలు ఉంటాయి కదా, కేసీఆర్ వికీపీడియా ఉంటుంది. మీరు గూగుల్కి ఒక లెటర్ రాసి కేసీఆర్కి వికీపీడియా లేకుండా చేయండి, కేసీఆర్ ఫోటోలు గూగుల్లో రాకుండా చేయండి, ఎవరికి అభ్యంతరం లేదు. కేసీఆర్ చూసుకుంటాడు, అదంతా వాళ్ళ పార్టీ వాళ్ళు చూసుకుంటారు. కానీ తెలంగాణ అంటే ఏంది? తెలంగాణ చరిత్ర తీసేస్తే ఏమొస్తుంది? తెలంగాణ చరిత్ర తీసేస్తే ఇంకా పోతుందా? మర్చిపోతారు అందరూ. ఉద్యమంలో జరగలేదు, ఎవరు చచ్చిపోలేదు, ఎవరు అప్పుడు వ్యతిరేకించలేదు, ఎవరు రైఫిల్ పట్టుకొని తిరగలేదు. ఉత్తగానే తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చింది, ఇదే అనుకుందామా? కాంగ్రెస్ ఇచ్చింది తెలంగాణ ఎవరు కాదంటలేరు ఇక్కడ. కానీ దానికి ఒక కథ ఉంది కదా, దానికి ఒక హిస్టరీ ఉంది కదా, దానికి కొన్ని ప్రాణాలు పోయినాయి, కొందరు పిల్లలు చచ్చిపోయారు కదా. అసలు తెలంగాణలో ఉద్యమం చేయని జీవి ఉందా? అట్లాంటి హిస్టరీ ఇట్లా వెబ్సైట్లు బ్లాక్ చేయడం వల్ల తూర్చిపోయచ్చు. ఇంకా తెలంగాణ అంటే ఏం లేదు, ఓన్లీ ఇప్పుడు స్టార్ట్ అయింది తెలంగాణ హిస్టరీ. ఇప్పటిదా? మొన్ననే స్టార్ట్ అయిందా? 2023 డిసెంబర్ 3 డిసెంబర్ 7 స్టార్ట్ అయిందా? 2014 జూన్ 2 తెలంగాణ వచ్చింది కదా, 10 సంవత్సరాల సంబరం కూడా చేసినాం కదా. అంతకుముందు ఉద్యమాలంతా చరిత్ర ఉంది కదా మనకు. మరి ఇట్లా ఇప్పుడు అంతా డిజిటల్ కంటెంట్ కదా. డిజిటల్ కంటెంట్ ఇది ఇక్కడ ఉండే కాదు, తెలంగాణలోకి తెలవాలని కాదు. ప్రపంచ దేశాలలో ఎక్కడ ఉన్నా తెలంగాణ అనే ఒక ఉద్యమం గురించి ఎవరైనా సెర్చ్ చేస్తే ఇక్కడ దొరికేది. ప్రభుత్వం రూపొందించిన అఫీషియల్ హిస్టరీ ఇది. కానీ దాన్ని బ్లాక్ చేసేసిండ్రు. ఎందుకంటే ఉండదు, రాష్ట్ర చరిత్ర పోయింది. ఇది రాష్ట్ర పోర్టల్ అంట, ఇది రాష్ట్ర పోర్టల్, తెలంగాణ సంబంధించిన రాష్ట్ర పోర్టల్. ఈ పోర్టల్లో ఏం చేశారంటే గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు, గత ప్రభుత్వం సంబంధించిన హ్యాండిల్స్, గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, లేదా గత ప్రభుత్వంలో చాలా పనులు ఉంటాయి. కొన్ని మంచి జరుగుతాయి, కొన్ని చెడు జరుగుతాయి. ప్రతి ప్రభుత్వంలో అంతే, అన్నీ మంచి జరగవు, అన్నీ చెడే జరగవు. దానిలో రకరకాల స్కీమ్ల గురించో, లేకపోతే ఆ స్కీమ్ల లబ్ధిదారుల గురించో, ఎంతమందికి ఈ స్కీమ్ అందిందానో రకరకాల ప్రభుత్వంలో ఒక విధానం ఉంటుంది ప్రతి ప్రభుత్వానికి, అదంతా ఉంటాయి. అవన్నీ కూడా డిలీట్ చేసి పడేసిండ్రు. అవన్నీ కూడా ఎవరు తెలియదు అనుకుంటున్నారు. తెలియదు అనుకుంటే పోతాయా? మాయాను అవన్నీ పోతాయి. 2014 నుంచి 2023 వరకు తెలంగాణ ఒక బ్లాంక్ అని చెప్తారా? బ్లాంక్, ఏమీ లేదు, ప్రభుత్వమే లేదని చెప్పగలరా? అసలు మంచిగా జరగలేదని చెప్పగలరా? చెడుని చెడు చూడాలి, మంచిని మంచి చూడాలి, అప్పుడు గవర్నమెంట్కి వాల్యూ ఉంటుంది. ఇంకొకటి తెలంగాణ రిపోర్ట్స్.
తెలంగాణ రిపోర్ట్స్ ఏంటంటే గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు జీవోలు మొత్తం పోయింది. అసలు వెబ్సైటే లేపేసిండ్రు కొత్త ప్రభుత్వం వచ్చినాక. ఏంది గత ప్రభుత్వంలో రకరకాల జీవోలు వచ్చినాయి, రకరకాల నిర్ణయాలు ప్రతి ప్రభుత్వంలో ఉంటాయి కదా. మీరు వచ్చిన 6 నెలలనే మొత్తం విజయాలు సాధించామని చెప్పుకుంటున్నప్పుడు 10 సంవత్సరాల్లో వాళ్ళకు కొన్ని విజయాలు ఉంటాయి కదా. ఆ జీవోలు ప్రజలకు తెలియద్దు. అప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు జీవోల ద్వారా బయటకు వస్తాయి కదా. ఆ జీవోలు ఏవి తెలియద్దని ఇట్లాంటి రిపోర్ట్స్ ఏవి బయట తెలియకుండా రిక్వెస్టెడ్ పేజ్ నాట్ ఫౌండ్. దీనిలో టెక్నికల్ ప్రాబ్లం అని చెప్పి స్టార్టింగ్లో అయిపోయినారు. ఇప్పుడు టెక్నికల్ ప్రాబ్లం లేదు, ఏం లేదు, కావాలని తీసేసిండ్రు వీళ్ళు. కావాలని అదేంటారా హిస్టరీ తెలంగాణ చరిత్ర అనేది 2023 డిసెంబర్ 7కి వెళ్ళి స్టార్ట్ అయిందని వీళ్ళు చెప్పదలుచుకున్నారా? అంతకుముందు తెలంగాణ చరిత్ర లేదా? తెలంగాణలో ప్రభుత్వం లేదా? తెలంగాణ ఉద్యమం జరగలేదా? పిల్లలు చచ్చిపోలేదా? కాంగ్రెస్ డ్రామాలు ఆడలేదా? ఏమీ లేవా? ఇంకా ఉన్నాయి. తెలంగాణ సీఎం వెబ్సైట్ అంట. దీనిలో కూడా తెలంగాణ సీఎం ఇవాళ ఈయన ముఖ్యమంత్రి ఉన్నారు, రేపు ఇంకోరు ముఖ్యమంత్రి వస్తారు. పర్మనెంటా? మన దగ్గర పర్మనెంట్ అనుకున్న వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? మూడోసారి ఎవరు ముఖ్యమంత్రి కాలేకపోతున్నారు. ఒక్కొందరు ఒక్కసారికే పోయే అవకాశాలు ఉన్నాయి. ఏపీలో ఒక్కొక్కసారి కదా అవుతున్నది. రేపు ఏమేదో తెలియదు, ఇంకో ముఖ్యమంత్రి వస్తారు. ఈయన ఈ ఫోటోలను తీసేయాలి. ఇంకా అది కరెక్ట్ కాదు కదా. ముఖ్యమంత్రి అనేది ఒక టెంపరీ పోస్ట్, ఒక కాంటాక్ట్ పోస్ట్, అది అంతే. అది ప్రజల చేతిలో ఉంది. మేమే కింగ్లం అనుకోనికి ఎవరికి ఛాన్స్ లేదు. ఒక రికాల్ లేదు, కానీ రికాల్ కనుక ఉంటే 6 మంత్స్లో ముఖ్యమంత్రి మార్చేస్తుండ్రి. ఏ ముఖ్యమంత్రి అయినా. జనాలకు చట్టంలో రాజ్యాంగంలో అన్ని హక్కులు ఇచ్చిండ్రు, ఎందుకో ఈ రికాల్ అనే దాన్ని మాత్రం పెట్టలేకపోయినరు. ఫ్యూచర్లో వస్తుందేమో ముందు ముందు ఆ రాజ్యాంగంలో సవరణలు చేస్తున్నప్పుడు ఎవరైనా ఎమ్మెల్యే నచ్చినప్పుడు లేకపోతే ముఖ్యమంత్రి నచ్చినప్పుడు రికాల్ చేసి వాళ్ళ పదవి ఊసగొట్టి మళ్ళీ ఎలక్షన్ వచ్చే సిస్టమ్ కూడా వస్తుందేమో ముందు ముందు. ఇట్లాంటి చర్యల వల్ల అది ఇంకా చరిత్ర ఏం లేదనమాట. ఇంకా వీళ్ళు వచ్చినప్పటి నుంచే డిసెంబర్ 7కి వెళ్ళే తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ కథ స్టార్ట్ అయింది అనేది వీళ్ళు చేసిన ప్రక్రియ ద్వారా అర్థమైంది. తెలంగాణ ఇట్లాంటి పాలిటిక్స్ ఎప్పుడు చూడలేదు. రివెంజ్ పాలిటిక్స్ మన దగ్గర నడవు. మన దగ్గర ఏదైనా ముఖం మీదనే రివెంజ్ మనసులో పెట్టుకొని బయటికి చిలక నవ్వులు నవ్వుకుంటూ చేసే పనులు నచ్చవు మన వాళ్ళకి అస్సలు నచ్చవు. ఏదైనా ముఖం మీద గుద్దుకున్న ముఖం మీద తన్నుకున్న ముఖం మీదే. అంతేగాని ఈ వెనక ఒకటి ఉండి ముందలకు ఉండి టూ ఫేసెస్ నచ్చవు. టూ ఫేసెస్ ఎవరైనా సరే సొంతలోనే టూ ఫేస్ ఉంటే నచ్చరు. అట్లాంటిది రాజకీయ నాయకుడిని రకరకాల ఫేసులు ఉండే రాజకీయ నాయకులను టూ ఫేసెస్ చేస్తే నచ్చుతారా? ముందరకు ఒకలాగా వెనుకొకలాగా ఉంటే నచ్చరు. ప్రతి కుటుంబానికి తండ్రి తాత ముత్తాత హిస్టరీ ఎట్లా ఉంటుందో తెలంగాణకు అంతకన్నా ఇంకా గొప్ప చరిత్ర ఉంది. ఒక ఫ్యామిలీకి ఉండే చరిత్రనే తెలంగాణ రాష్ట్రానికి ఉంటుంది. అంతేగాని తండ్రి లేకుండా ముత్తాత లేకుండా మనం ఉండం కదా. మరి ఎందుకు తెలంగాణ చరిత్రను తుడిపేయాలనుకుంటున్నారు? తెలంగాణ చరిత్ర తెలియకుండా ఉండాలని ఎందుకు ప్రభుత్వం అనుకుంటుందని మాత్రం ఇది ఖచ్చితంగా తప్పే అవుతుంది. హిస్టరీలో ఇదొక తప్పు అవుతుంది, ఇదొక చీకటి పేజ్ అవుతుంది. కాంగ్రెస్ ఏం చేసిందంటే తెలంగాణ హిస్టరీ తెలియకుండా చేసింది. తెలంగాణ హిస్టరీ తెలియకుండా మీరు చేసినంత మాత్రాన తెలంగాణ మర్చిపోదు. కానీ ప్రభుత్వము ఒక అఫీషియల్గా పెట్టడం ద్వారా ప్రపంచ దేశాలలో ఉండేవాళ్ళు, ప్రపంచ దేశాల్లో ఉండే రకరకాల మేధావులు ఎవరికి ఇప్పుడు ఏం అక్కర ఉంటే అది తెలంగాణలో ఏం జరిగింది, తెలంగాణ స్టేషన్లో ఏం జరిగింది అదంతా కూడా చూసుకునే అవకాశం ఉండేది. ఆ అవకాశం లేకుండా చేసింది ప్రభుత్వం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.